JPS Techno Courses Medical Coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. యాక్చువల్గా నేను షూట్స్ అన్ని ఫినిష్ చేసుకొని కిందకి వెళ్ళాను అనమాట. నాకు కింద సెల్లార్లో ఇద్దరు హీరోస్ కనిపించారు. వీళ్ళిద్దరూ జబర్దస్త్లో కనిపిస్తారు కదా, మంచిగా యాక్టింగ్ చేస్తారు, బాగా మంచిగా సెటిల్ అయిపోయారు, హ్యాపీ లైఫ్ అనుకున్నాను. కానీ వాళ్ళ పేరెంట్స్ కూడా కనిపించారు నాకు కింద. వీళ్ళ గురించి తెలుసుకోగానే ఫస్ట్ నిజంగా హార్ట్ టచింగ్ అనిపించింది. మనల్ని ఇంతగా నవ్వించే ఈ చిన్న చిన్న పిల్లలు రియల్ లైఫ్లో ఇంత ఇబ్బంది పడుతున్నారా అనిపించింది. అండ్ ముఖ్యంగా వీళ్ళు ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్ళు. అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో నగర నియోజకవర్గం, రోజాగారి నియోజకవర్గంలో వీళ్ళ నివాసం కూడా. ఇప్పటికే అర్థమై ఉంటుంది ఇద్దరు హీరోస్ ఎవరో. ఒకసారి తిరగండి. వావ్, సూపర్. నీ పేరేంటి? పృథ్వీరాజ్. నీ పేరు? రిషి కుమార్. సో షూటింగ్లన్నీ బాగా జరుగుతున్నాయా? బాగా జరుగుతున్నాయా? సో మీ ఇద్దరు రెగ్యులర్గా ఎప్పుడు కనిపిస్తూనే ఉంటారు కదా. ఇక్కడికి అమ్మ కూడా వచ్చారు కదా. ఒకసారి అమ్మని పిలుద్దామా? అమ్మ పేరేంటి? శ్రీలత. అమ్మ ఒకసారి రండి. అక్క నమస్తే. నమస్తే అక్క. అంటే పిల్లల్ని చూడగానే నాకు ఫస్ట్ చాలా హ్యాపీ అనిపించింది, వెళ్ళిపోతూ. తర్వాత మీరు వాళ్ళ మదర్ అని తెలియగానే మీతో కూడా మాట్లాడగానే కొంచెం బాధ అనిపించింది. ఈ బాబుకి ఎన్ని సంవత్సరాలు? 9 సంవత్సరాలు సార్. 9 సంవత్సరాలు. ఈ బాబుకి 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు. అంటే వీళ్ళందరినీ మేము జబర్దస్త్లో చూసి ఇప్పుడన్నా హ్యాపీగా నవ్వుకుంటాం, కానీ వీళ్ళ నవ్వుల వెనక ఇన్ని బాధలు ఉన్నాయని మాకు తెలియదు. అవును, చాలా బాధలు ఉంటాయి సార్. చెప్పాలంటే ఎక్కువ బాధలు మాకే. కాకపోతే ఇంకా అందరికీ అందరూ ఎట్టుండారో మనము అట్టే ఉండాలని అనుకుంటాం, కానీ మన బాధలు వాళ్ళకి చెప్పిందే చెప్తే విసుగు ఎవరికైనా. అందుకని అందరితో పాటు మేము ఉంటాం. మా బాధలు ఎవరికి తెలియదు చెప్పాలంటే. ముందు సుమన్ టీవీలో ఇంటర్వ్యూ వచ్చినప్పుడు కూడా చాలామంది బాధపడినారు. చాలామంది కూడా ఇంటికి వచ్చేది పోయేది కానీ, ఫోన్ చేసేది కానీ, వాళ్ళు బాధపడేది కానీ ఇవన్నీ చేసినారు. కానీ ఇక్కడికి వస్తా పోతా ఉన్నాం మనం, అంతే. వచ్చినప్పుడు షో చేసుకుంటాము, పోతాము. పిల్లలు పుట్టినప్పుడు చెప్పారు అక్క అంటే ఇలానే ఉంటారమ్మా అని? చెప్పలేదు వాళ్ళు. కూడా చెప్పలేదు. వీడు పుట్టినప్పుడు కూడా, ఇతను పుట్టినప్పుడు ప్రాబ్లం ఏంది అయితే చెప్పినారు సార్. కాకపోతే పెరగరని నాకైతే అస్సలు తెలియదు ఇప్పటికి కూడా. సరే, వాళ్ళు చెప్పిన తర్వాత నాకు తెలిసింది వీళ్ళు ఇట్టే ఉంటారు, ఇంక పెరగరు అంతే. అంటే దేవుడు ఒక బిడ్డను కాదు, ఇద్దరు బిడ్డల్ని ఇలా పుట్టించినప్పుడు మీరు కానీ నేను ఎంత బాధపడినానని నాకు కళ్ళల్లో నుంచి నిజంగా నీళ్ళు రావు సార్, రక్తం వస్తుంది నిజంగానే. ఇప్పుడు కూడా సరే, ఇద్దరు బిడ్డలు ఇట్టే ఉండాలని. ఇంకొకసారి కూడా మాకు ప్రెగ్నెన్సీ ఉంటే నాకు వద్దు, అందరూ ఏమంటారో ఇది ఏం పాపం చేసిండో వీళ్ళు ఇద్దరు ఇట్టు పుట్టినారంటారని నేనే పోగొట్టుకొని ఆపరేషన్ చేసుకున్నాను. నాకు ఇప్పుడు కూడా తలుచుకుంటే ఇంకొక బిడ్డన్నా బాగా పుట్టుంటాడేమో అనేసి నాకు ఆలోచన వస్తుంది. కాకపోతే వీళ్ళిద్దరే చాలు అనేసుకునే. నాన్న ఏం చేస్తారు? వాళ్ళ నాన్న? మా ఆయన ఆటో డ్రైవర్ సార్. ఆటో తోలుకుంటాడు. ఒక రోజుకి 400-500 వస్తుంది. అదే మాకు పూటకి. నేను టైలర్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు పిల్లకాయలు ఎటు వచ్చే కొందికి టైలర్ పనికి కూడా పోయేదిలే. ఎటు వచ్చేది పోయేది దానికే సరిపోతుంది. అమ్మని చూసుకోవాలా. మీ అమ్మనే? అమ్మకి చేయలేదు సార్, యాక్సిడెంట్లో చేయి తీసేసినారు. మా అమ్మ ఏ పని చేసుకోలేదు. ఇటు పిల్లలు అటు అమ్మ. ఒక తల్లికి పిల్లల్ని కొంత వయసు వరకు పెంచి స్కూల్కి పంపించి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే కొంచెం రిలీఫ్ అవుతారు. బట్ మీరు అట్లా కాదు. 24 గంటలు ఈ బిడ్డల్ని కనిపెట్టుకొని ఉండాలి. స్నానం చేయించాలి, తినిపించాలి, బాత్రూమ్ అన్నీ చేయించాలి. చాలా కష్టంగా ఉంటుంది మీ పనులతో పాటు. అంటే ఒక పక్కన మళ్ళీ ఇల్లు గడవాలి, అది పెద్ద చాలా కష్టం. అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు అక్క? లేదు సార్, నిజంగానే లేదు. ఇప్పుడు ఒకరు కాదు, చాలా మంది వస్తారు, నేను సహాయం చేస్తాను, అది ఇవ్వండి ఇది ఇవ్వండి అంటారు. ఎవరు ఏం చేయరు. వాళ్ళని ఫోన్ నెంబర్ ఇచ్చేసిపోతారు కదా, వాళ్ళకి ఫోన్ చేసినాం అనుకో వాళ్ళు ఎత్తరు. మనకే విసుగ్గా ఉంటుంది. ఒకరిని అడగాలన్నా కూడా ఎందుకు ఇన్ని మాటలు చేస్తున్నారని అనుకుంటారేమో అనేసి నేను భయపడి అడగను. మీ కష్టంతో బతికించుకోవడం తప్పితే. అంటే ఇప్పుడు ఇలాంటి పిల్లలకి అంటే ఎటువంటి ఫంక్షన్లు కూడా రావట్లేదా? లేదు సార్, ఫింగర్ ప్రింట్ పడలేదు వాళ్ళిద్దరికి. ఫస్ట్ చెప్పినారు ఫంక్షన్ ఇద్దరికి వస్తుందని. వీళ్ళిద్దరికి చిన్న చిన్న చేతులు కదా, ఇవి పడలేదు ఫింగర్ ప్రింట్స్. నేనేం చేసేది, గమ్మనైపోయింది.
అంటే ఇప్పుడు మీ నియోజకవర్గం ఎమ్మెల్యే రోజా గారే. ఇది పిల్లలు జబర్దస్త్లో చేసేటప్పుడు ఆమె జడ్జిగా లేరా? లేదు సార్, మేము వచ్చిందే 1.5 సంవత్సరం అన్నది ఇక్కడికి వచ్చి. వస్తాం పోతాం. ఓకే. ఆమె లేనప్పుడు మేము వచ్చినాం, ఉండేటప్పుడు అయితే మేము రాలేదు. అంటే ఒక అందుకు బాధపడాలి, ఒక అందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంటే పిల్లలు ఇట్లా ఉండటం వల్ల చిన్న చిన్న జబర్దస్త్లో అవకాశాలు వచ్చి వీళ్ళు సంపాదించిన దాని మీద ఇల్లు గడిచేది కూడా ఉంటుంది. లేదు సార్, మాకు అసలు అంటే చెప్పకూడదు, నాకు భయంగా ఉంది సార్. అంటే వీళ్ళు ఇచ్చే డబ్బులు మాకు ఛార్జీలకి సరిపోతాయి, మాకు దేనికి రాదు. ఇప్పుడు మనం జనరల్లో పోయినాం అనుకో, మీరు జబర్దస్త్ కదా, మీరు అంత హై లెవెల్లో ఉండేవాళ్ళు జనరల్కి వస్తున్నారని చాలామంది మాట్లాడతారు. నాకు బాధగా ఉంటుంది. అందులో మళ్ళీ వీళ్ళు ఫోటోలు తీసుకుంటామంటారు, వాళ్ళు ఫోన్లు చేస్తారు వీడియో కాల్కి, వీళ్ళు మాట్లాడాలంటారు. కొంతమందితో మాట్లాడితే హ్యాపీ ఫీల్ అవుతారు, కొంతమంది మాట్లాడకపోతే చెడ్డగా అనుకుంటారు. అది వేరే మళ్ళీ భరించాలి. నాకు ఎట్టా బతకలేక ఆలోచించుకుంటా వస్తాను. ఒక్కసారి మేము ఇక్కడికి రావాలంటే నాకు కనీసం ఒక 7,000 నాకు ఖర్చు అవుతాయి. వచ్చేదానికి పోయేదానికి. మేము వస్తే ఇక్కడ మనకి ఏమీ తెలియదు. ఒక రోజుకి 500, 600 అంటారు, లేదా 1000 రూపాయలు అంటారు బాడుగా. దాన్ని కట్టుకోవాలా, బయట తెచ్చుకొని తినాలా, నీళ్ళు మొత్తం కొనేదే కదా. అది మాకు కష్టంగా ఉండదు. ఇప్పుడు ఈ బాబుకి హార్ట్లో హోల్ ఉందని చెప్పారు, ఇప్పుడు ఆపరేషన్ అయిపోయింది, బాగానే ఉన్నాడు. ఆ అబ్బాయికి ఒక 3 నెలలకు ఒకసారి వచ్చి చెకప్ చేయించుకోమంటారు సార్. అబ్బాయికి మనం సిటీ స్కానింగ్ తీస్తారు కదా, అబ్బాయికి 10,000 అవుతాయి. మెడిసిన్ అయితే ఏమీ లేదు. నెలకి 10,000 మెడిసిన్ అవుతుంది. ఈ అబ్బాయికి మెడిసిన్ ఏమీ లేదు. అబ్బాయికి ఫుడ్ పెట్టాలి, మంచి ఫుడ్ పెట్టాలి. చికెను, చేప ఇట్లాంటివి ఆరోగ్యపరంగా పండ్లు అవి పెట్టాలి అంటారు. మనం గడిచేదే అంత మాత్రం మళ్ళీ ఇంకా వాళ్ళకి నేను అక్కడ నీట్గా ఫుడ్ ఇంకా పెట్టలేను. హస్బెండ్ ఎలా ఫీల్ అవుతుంటారు? అంటే ఎప్పుడైనా ఇద్దరు కూర్చున్నప్పుడు అంటే కాదు అని చెప్పను నేను, ఎంతో మంది వచ్చినామని బాధపడాలో సంతోషించాలో నాకైతే ఇప్పుడు కూడా సరే. నాకు ఇదిలా ఇంటికాడ అయితే మేము ఎట్ట వచ్చి నేను 5 సంవత్సరాలు కష్టపడినాను సార్. ఇక్కడ జూనియర్ ఆర్టిస్ట్గా 3 నెలలు ఉన్నాను, నా బిడ్డలను వదిలేసుకుని. ఏమంటే వీళ్ళని ఇట్ట తీసుకురావాలి, అందరూ హేళన చేస్తారు. ఇప్పుడు కూడా సరే, వాళ్ళు ఏందో టీవీ షోలో నటిస్తున్నారు అది ఇది అని. వీళ్ళకి ఈ అబ్బాయికి యూట్యూబ్ ఛానల్ ఇద్దరు చేసుకున్నారు. ఆ డైలాగ్తో ఇద్దరు ఈ అబ్బాయి ఫేమస్ అయినాడు కదా, వాళ్ళకి డబ్బులు వచ్చినాయని నాకు ఇవ్వలేదు. మన పిల్లోడు వల్ల వాళ్ళు ఎదుగుతున్నారే, మన పిల్లోడు మనం ఎదగలేదని చెప్పేసి ఆలోచించి ఇంత దూరం వచ్చి 3 నెలలు ఎవరితో మాట్లాడాలో మనకి తెలియదు. ఆ జూనియర్ ఆర్టిస్ట్గా అక్కడ ఎండలో పడి సచ్చి ఇంటికి పోయి మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఆడిషన్స్ పెట్టినారు. ఆడిషన్స్కి వచ్చి వీళ్ళని తీసుకొని వచ్చి మళ్ళీ కంటిన్యూ అయినాం. ఎన్నో అవస్థలు పడితేనే ఇంత దూరం వచ్చగలిగినాను. నీకు కొంచెం ఊహ వచ్చింది కదా ఇప్పుడు, అమ్మ నాన్న పడే కష్టం అంతా తెలుస్తుంటది కదా నీకు. అమ్మ కానీ నాన్న కానీ మీ గురించి ఎక్కువ తెలుసుకొని బాధపడినప్పుడు, లేకపోతే ఎలా పెంచాలి వీళ్ళని ఏంటి అని ఆలోచించుకుంటున్నప్పుడు నీకు వినపడుతుంటుంది, ఎలా ఫీల్ అవుతుంటావు నువ్వు? నేను ఆడవని రోజు అంటూ ఒక్కరోజు కూడా ఉండదు సార్, నిజంగానే. అంటే ఈ అబ్బాయి పుట్టినప్పటి నుంచి ఇలా ఇద్దరికి హెల్త్ బాగాలేదు కదా, నేను ఇంటికాడ అప్పు చేసుకుని డబ్బులు ఉంటాయి. ఇప్పుడు కూడా నన్ను అప్పులో తిడతారు. నువ్వు షూటింగ్లన్నా చేసుకో, ఏమన్నా చేసుకో, మా డబ్బులు ఆడ పారేసుకుని నువ్వు ఊరికి పోవాలంటారు. మేము ఇంతకు ముందుగా గడపనే నేనేం మాట్లాడాలో తెలియకుండా గమ్మనైపోయినాను. ఏం చేసేది సార్, మాకు 5 లక్షలు ఉన్నాయి సార్ నిజంగానే. ఏది బాబు వల్ల? ఇద్దరు వల్ల. అంటే హెల్త్ చెకప్ చేయించుకోవడం అంత 5 లక్షలన్నీ అప్పులు అంతే ఉన్నాయి, వడ్డీలు కట్టా ఉన్నాం. మీ ఆయన ఆటో డ్రైవర్, అన్ని పోయి రోజుకి 400 మిగులుతాయి. పిల్లలు ఎప్పుడైనా యాక్ట్ చేస్తే ఆ డబ్బులు ఛార్జీలకి మనకి పేరు ఉండదు, డబ్బు లేదు. మేము అప్పుడు ఎట్టున్నామో ఇప్పుడు నిండా దిగి చేరిపోయినాం, వచ్చేదానికి పోయేదానికి ఇంకా ఎక్కువ అయిపోతున్నది. పిల్లలిద్దరికి పెన్షన్ ఇస్తే ఇల్లు కొంచెం జరిగింది. మాకు తినేదానికన్నా, నిజంగా చెప్తున్నాను సార్, మాకు తినేదానికన్నా ఉంటుంది.
మేము ఎట్టు వస్తున్నామని మేమే పెద్ద ఇదిగా ఇది అవ్వలేదు. మేము ఎట్టున్నాం అట్టే ఉండాం. మేమేం సినిమాల్లో కనపడుతున్నారు అది కనపడుతున్నారు అని ఫోన్లు చేస్తారు. మన బాధ అనేది మనకే కదా తెలుస్తుంది. సొంత ఇల్లు ఉందా? చిన్న ఇల్లు ఉంది సార్. సొంత ఇల్లు? సొంత ఇల్లు అయితే ఉండాలి. సో వీళ్ళని షూటింగ్స్కి తీసుకురావాలంటే మీరు రావాలి? అవును, నేను మా ఇంట్లోనే నేను ఇద్దరు వస్తాము. ఇంకా ఇప్పుడు 20 రోజులు ఉన్నాము ఇక్కడే. వీళ్ళిద్దరికి మాకు 4 జ్వరం వచ్చేసింది. జీటీలు కట్టలేదు, వడ్డీలు కట్టలేదు. అందరూ ఫోన్ చేసి తిట్టే పనే. ఇంకెందుకు అనేసి నువ్వు అక్కడే ఉండు 2 రోజులే కదా, నేను పాప పోయి వచ్చేస్తామని వచ్చేసాను. ఇంక ఈ రోజు ఇక్కడ షో లేకపోయింటే ఇంటికి వెళ్ళిపోయిండే వాళ్ళం రేపు తెల్లారికి. ఇంకేడు ఉండదు అనేసి నిలిచిపోయినా. ఇండస్ట్రీలో ఇప్పుడు ఇంతమందికి వచ్చి అవకాశాల కోసం తిరుగుతూనే ఉన్నారు, అక్కడెక్కడ చేస్తున్నారు కదా, ఎవరు కూడా కొంచెం కూడా హెల్ప్ చేయట్లేదమ్మా? మన ఆది అన్న 3,000 ఇచ్చినాడు. రాంప్రసాద్ అన్న వచ్చినప్పుడు ఇస్తానని చెప్పినారు. భాస్కర్ అన్న 1000 రూపాయలు ఇచ్చినారు. రాకేష్ అన్న బట్టలు కుట్టించినాడు ఒకసారి. వాళ్ళైతే వాళ్ళకి తగిన సహాయం వాళ్ళు చేసినారు సార్. ఫస్ట్లో ఒకరి గురించి మనం అబద్ధం చెప్పకూడదు. ఇక్కడికి మనం జబర్దస్త్కి రావాలంటే శ్రీపద సారు, కార్తిక్ సారు పర్సనల్గా పిలుచుకొని జబర్దస్త్లోకి రావాలంటే కార్తిక్ సారు, శ్రీపద సారు శ్రీదేవి డ్రామా కంపెనీకి అప్పుడు పిలిచినారు. అంటే పైకి ఇలా ఉన్నాం కానీ మాకు ఏమి లేదు సార్ నిజంగానే. ఏదో ఒక రోజు ఏడ్చిన సందర్భం ఇద్దరు. ఇప్పుడు కూడా ఏడుస్తున్నాను సార్. నేను చెప్తున్నాను కదా ఎన్నో బాధలు ఇప్పుడు కూడా నాకు. నిన్న కూడా చెప్పాను. మేము ఇక్కడికి రావాలంటే ఫైనాన్స్ తీసుకున్నాము సార్. ఫైనాన్స్ రోజు కట్టే ఫైనాన్స్. ఆయన అయితే ఇంటికాడ ఉంటాడు కదా, కట్టుకుంటాడంటే నాకు ఒకటే రావాలంటే నాకు ట్రైన్ డబ్బై. ఇద్దరు వస్తే నెమ్మదిగా ఉంటుంది. లేకపోతే మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి బాధపడతారు. హైదరాబాద్ అంటే చంపేయడాలు, పిల్లకాయలను ఎత్తుకుని వెళ్ళిపోవడాలు అవన్నీ మనం ఛానల్ న్యూస్లో చూస్తాం కదా. ఆ టెన్షన్తో ఉంటాం. ఇద్దరం వస్తాం. ఆయన రాకపోతే ఇప్పుడు వెహికల్ బుక్ చేసినా కూడా రాలే. మాకు ఇద్దరికి పోయేదానికి భయంగా ఉండదు. ఇప్పుడు ఆయన ఫోన్ చేస్తానే ఉన్నాడు డబ్బులు కట్టలేదనేసి. ఇప్పుడు కూడా కట్టనులే ఏమి ఇలా. అందుకే నిలిచిపోయినాడు మా ఇంట్లో. కష్టాల మధ్యలో కూడా పిల్లలిద్దరిని హ్యాపీగా చూసుకుంటూ ఇంక వీళ్ళే మాకు ఆధారం చెప్పాలంటే. ఇంక పోను ఇప్పుడు ఈ బిడ్డల వల్ల నేను బాధపడుతున్నాను. రేపు సంతోషం ఏ రోజు వస్తుంది నాకు ఇది తెలియదు సార్. ఇప్పుడైతే నేను చాలా బాధలలో ఉన్నాను. నేను చూపించిన హాస్పిటల్ అంటూ ఏదీ లేదు తిరుపతిలో. అన్నీ హాస్పిటల్ చూపించేసిన ముందుగా నుంచి. ఇంద్రజ మేడం కూడా తీసుకొని పోయినారు సార్ రవి హాస్పిటల్కి. ఈ అబ్బాయిని చూసి బాగుండారని చెప్పినారు. ఈ అబ్బాయి నడుస్తూ ఉంటే కాలు చేతులు పట్టేస్తాయి, బుక్కులు మొయలేడు, హోంవర్క్ చేయలేడు. ఇప్పటికి కూడా మనం కొంచెం చెప్పించి నేనే బుక్ పట్టుకుంటే నేనే రాపిస్తే తప్ప రాయలేడు ఈ అబ్బాయి. ఆ అబ్బాయి అంటవా రాస్తాడు. ఇంత అన్నం తింటే కక్కేస్తాడు ఆ అబ్బాయి. అన్నం పోదమ్మా తినలేడు. ఇంత అన్నం తింటే నిజంగానే కక్కేస్తాడు సార్. ఎక్కువ ఒక్కరో తిన్నాడంటే ఆయాసపడతాడు అబ్బాయి. మన బాధలు ఎవరికి చెప్తున్నారు? ఇప్పుడు డాక్టర్లు వీళ్ళిద్దరిని చూసి బాగుండని అంటారు కానీ వీళ్ళు ఆ అబ్బాయి ఎంత అన్నం తింటే ఎందుకు గక్కుతాడో నాకు ఇప్పుడు కూడా తెలియదు. అది ఏమైందని వాళ్ళని చెక్ చేస్తే అన్ని బాగుండాయనే చెప్తారు సార్. కానీ వాడు వీక్గానే ఇంకా వీక్ అయిపోతున్నాడు. కాబట్టి వీక్ అయిపోతున్నాడు. అసలు నాకు కొట్టాలన్నా తిట్టాలన్నా నాకు భయం వీళ్ళని. మనమే బలవంతంగా ఆయాసపడతాడు, నడవలేడు. లేదు సార్, ఫుడ్ పెట్టాలి. అబ్బాయి కక్కుతాడు, ఈ అబ్బాయి ఆయాసపడతాడు. ఈ అబ్బాయిని చూపించాలంటే మనకి డబ్బు కావాలి ఫస్ట్. 5 లక్షల అప్పులు. అవును సార్ నిజంగా. ఆయన ఆటో డ్రైవర్, పిల్లలు ఏదో జబర్దస్త్లో వచ్చి పోతున్నాయి అంతే. అంటే నేను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, పిల్లలకి ఫింగర్ ప్రింట్స్ పట్టలేదని చెప్పి ఫంక్షన్ రావట్లేదు. ఒకసారి మళ్ళీ ట్రై చేస్తూ ఉండాలమ్మా మీరు కూడా ఎప్పటికప్పుడు కూడా. దయచేసి ఈ ఫ్యామిలీని కాపాడిన వాళ్ళు అవుతారు. అంటే రోడ్డును పడుతున్న ఒక కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మేము పైకి ఇలా కనపడుతున్నాం కానీ చాలా కష్టాలు ఉన్నాయని చెప్తున్నారు అక్క కూడా. మీరు కొంచెం చొరవ తీసుకొని, ఎందుకంటే మీరు ఎన్నో మంచి పనులు చేశారు మీ నియోజకవర్గానికి.
ఈ ఇద్దరు పిల్లలకి కొంచెం ఫంక్షన్ వచ్చేలా చేస్తే చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళ కుటుంబం కూడా. అంటే ఇన్ని బాధలు పడుతుందా కానీ హ్యాపీగా ఉండటం ఒక కళాకారుల కుటుంబానికే చెందుతుంది. కాబట్టి పిల్లలిద్దరికీ ఊహ తెలిసినప్పుడు కూడా ఏం చేయలేని వాళ్ళు కాబట్టి ఇంకా ఇంతకన్నా ఎక్కువ కూడా ఎదగరని చెప్పారు. బాబుకు కూడా హార్ట్ ఆపరేషన్ అయింది. మీరు చొరవ తీసుకొని ఈ మంచి కార్యక్రమం ఈ కుటుంబం కోసం చేస్తారని నేనైతే నమ్ముతున్నాను. మీరు నెక్స్ట్ వచ్చేలోపు రోజా గారు మాకు హెల్ప్ చేశారు, ఫంక్షన్ వస్తుందని చెప్తారమ్మా. ఆమె చాలా మంచి మనిషి. అంటే ఆమె దగ్గరికి పూర్తిగా వెళ్ళలేదు ఈ విషయం అనిపిస్తుంది నాకు ఎందుకో. అంటే మీరు అన్నట్లుగా చుట్టుపక్కల వాళ్ళు లేకపోతే చూద్దాం చేద్దాం అని చెప్తారు కానీ ఆమెకు నిజంగా ఇది ప్రాబ్లం తెలిస్తే ఆమె ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయరు, ఇమ్మీడియట్గా చేసే ఒక మంచి గుణం రోజా గారిది. మంచి జరుగుతుంది. అండ్ ఎవరి దగ్గర నుంచైనా హెల్ప్ అడగాలనుకున్నా కానీ మీరు అడగచ్చు. అండ్ హెల్ప్ అడిగే ముందు నా సైడ్ నుంచి నేను హెల్ప్ చేయాలి కాబట్టి నా సైడ్ నుంచి మీ ఇద్దరికి ఇస్తున్నాను. ఈ డబ్బులతో ఏం చేస్తావు? అమ్మకు మంచి చీర కొనుక్కుంటావా? నాన్నకి మంచి బట్టలు కొంటావా? ఇది నీకు ఇచ్చే రెమ్యునరేషన్ నేను. నువ్వు మంచి యాక్టర్ కదా, మరి యాక్టర్కి రెమ్యునరేషన్ ఇవ్వాలి కదా. ఏం చేస్తావు చెప్పు? నువ్వు చేసిన పనికి జీతం. చదువుకుంటున్నారు ఇద్దరు? ఏం చదువుతున్నావు? 3rd class. 3. ఈడు 1st class. నీకేం తెలుసు మంచిగా? చదవటం. మంచిగా చదువుకుంటున్నావా? ఇద్దరు బాగా చదువుతున్నారా? పోన్లే, మీ కష్టాలని తీర్చే వాళ్ళు కూడా వీళ్ళేనమ్మా. అంటే మీరు కష్టంగా అనుకున్నప్పటికి ఫస్ట్లో ఇట్లా పుట్టారు ఏంటి అని బాధలు ఉంటాయి ఏ తల్లిదండ్రులకైనా. ఇలా ఇచ్చారేంటి దేవుడు అని అనుకున్నా కానీ ఈరోజు మీకు వీళ్ళే నిలబడతారు మీ ఇంటికి. చూడండి, ఎప్పుడైనా డెఫినెట్గా మీకు మంచి జరగాలి. అండ్ నిజంగా వీళ్ళకి హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు, మంచి మనసున్న వాళ్ళు, నా తరపు నుంచి నేను వాళ్ళకి చేసే సహాయం చేశాను కాబట్టి ఎవరో ఒకళ్ళు తోచినంత 50 రూపాయలు, 100 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయలు ఈ టైంలో వాళ్ళకి ఎంత వచ్చినా కానీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. పిల్లలకి కానీ ఆ కుటుంబానికి కానీ నిలబెట్టిన వాళ్ళు అవుతారు. ఒక కుటుంబాన్ని మనం నిలబెట్టిన వాళ్ళం అవుతాం. ఎరా జబర్దస్త్ నీకు నచ్చిన డైలాగ్ చెప్పు ఒకటి. చెప్పు. ఓ, నీకు నచ్చిన డైలాగ్ ఏంటి? చూడప్ప సిద్ధప్ప, నేను శంభుండా అంటుని, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను, మిగతాదంతా సేమ్ టు సేమ్. సూపర్. నిజంగా అక్క చాలా హ్యాపీగా ఉండండి, ఇబ్బంది ఏం లేదు. ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు ఫోన్ చేయండి, నా నెంబర్ ఇస్తాను, పర్సనల్ నెంబర్. అండ్ హ్యాపీగా చూసుకో అమ్మ నాన్నే, పెద్ద కొడుకువి. ఓకేనా? హ్యాపీగా ఉండి డెఫినెట్గా ఈ మెసేజ్ రోజా గారికి కూడా మేము పంపిస్తాం, పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తాం. ఇద్దరు పిల్లలకి ఫంక్షన్ వచ్చేలాగా. ఎందుకంటే కుటుంబానికి ఒక భరోసా, ఒక 10 రూపాయలు ఎక్కడి నుంచి వస్తుందంటే మీకు ఇబ్బంది లేకుండా జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా అది జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్. మీరే కాల్ చేసి హ్యాపీగా చెప్తారు రోజా గారు మాకు మంచి చేసి పెట్టారు అని. హ్యాపీగా ఉండండి అక్క. నేనే హ్యాపీగానే ఉంటాను, కానీ తలుచుకున్నప్పుడే బాధలకే ఏడవాల్సి వస్తుంది. బాధలు ఉండకూడదు, అందరికీ ఉంటాయి. మనిషి అనేవాడికి బాధ లేకపోతే నాకు ఎన్ని కష్టాలు పెట్టినా నేను బాధపడి సార్, వీళ్ళిద్దరు బాగుంటే చాలు, నాకు అదే ఇప్పుడు బాగుంటారు. ఇంకేమి దేవుడు ఎందుకు ఎవరిని ఎలా పుట్టిస్తారో తెలియదు ఈ జన్మకి. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళని ఎలా పుట్టించి మంచి యాక్టర్స్ని చేయడానికేమో. మంచి యాక్టర్స్ అవుతారు ఇద్దరు. మంచి ఫుడ్ తినో. నీకేం కావాలి? జీడిపప్పు, కిస్మిస్, ఏమేమి తింటావు నువ్వు? నీకేమి ఇష్టం? తెచ్చిస్తుందా? సరే, ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికి రా, సరేనా? సరేరా, బాయ్ 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 బాయ్.